శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 119 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 120వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారామందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. వైశంపాయనుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. జనమేజయ మహారాజా, కర్ణుడు విశాలమైన రంగస్థలం మీదకి వచ్చాడు. తన శరీరంతో పాటే పుట్టిన కవచాన్ని ధరించి ఉన్నాడు. చెవులకున్న కుండలాలు కూడా ముఖాన్ని సహజ కవచ కుండలాలు కదా, కవచం కుండలాలు కూడా ధరించి ఉన్నాడు. ఆ కుండలాలు ముఖం అసలే సూర్యకళ, సూర్యుడే కదా కర్ణుడంటే. ఇంకా వికసింపజేస్తున్నాయట కుండలాల మెరుపులు. చేత ధనస్సును పట్టాడు, నడుముకి కత్తి కట్టుకున్నాడు. అలా వస్తున్న కర్ణుడు ఎలా ఉన్నాడంటే కదిలి వస్తున్న కొండలా ఉన్నాడు అంటాడు వ్యాసమహర్షి వర్ణన. ఆ కర్ణుని కుంతి కన్యావస్థ ఎందే గర్భాన ధరించింది. పెద్ద పెద్ద కన్నులు కలవాడతను. సింహం, ఎద్దు, ఏనుగుల్లాగా బలవీర్య పరాక్రమాలు గలవాడు. తేజస్సులో అగ్ని సమానుడు, బాగా పొడగరి కూడా. ఎలా ఉన్నాడు? బంగారు తాటి చెట్లాగా కనిపిస్తున్నాడు. శరీర నిర్మాణం అంతా కూడా సింహాన్ని పోలి ఉన్నదిట. ఇలా ఎన్నో మంచి లక్షణాలతో కనపడుతున్నాడు చూపరులకి ఆ కర్ణుడు. మండపం అంతా కూడా కలయి చూసి ద్రోణుల వారికి, కృపాచార్యుల వారికి నమస్కరించాడు. అక్కడున్న ప్రేక్షక సముదాయం అంతా కూడాను ఈయన్ని రెప్పవాల్చకుండా చూస్తున్నారు. నమస్కరించాడు కానీ అంటాడు వ్యాసులు వారు, ఆ నమస్కారంలో గౌరవభావం లేదట. ఇక ప్రేక్షకులందరూ ఇతనెవరా అని వ్యాకులపాటుతో చూస్తున్నారు. అంతలోనే అతను కర్ణుడు మేఘ గంభీరమైన కంఠంతో అర్జునుడితో అన్నాడు, నువ్వు ప్రదర్శించిన దానికన్నా విశిష్టమైన విన్యాసాలని ఇప్పుడు నేను ప్రదర్శిస్తాను. నువ్వు నీ గురించి గర్వపడద్దు, నీకన్నా మేటి ప్రదర్శన నేను చేస్తాను అన్నాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, కర్ణుడి మాటలు ముగియకుండానే ప్రేక్షక జనులందరూ కూడాను ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ఇక దుర్యోధనుడి కంటే బ్రహ్మానందం కలిగిందట ఆ మాట వినేటప్పటికి. అర్జునుడికి కోపం వచ్చింది. ఈ కర్ణుడు ఎప్పుడు కూడాను పోరాటాన్ని ఇష్టపడతాడు. ద్రోణుడి అనుమతి తీసుకొని, గురువుగారి అనుమతి తీసుకొని
అర్జునుడు ప్రదర్శించిన విద్యా కౌశలం అంతా కూడా కర్ణుడు ప్రదర్శించాడు. ఓ జనమేజయ మహారాజా, అప్పుడు దుర్యోధనుడు మొత్తం 100 మంది సోదరులతో వచ్చి కర్ణుడిని కౌగలించుకున్నాడు. నీకు స్వాగతం ఉన్నాడు, నా అదృష్టం కొద్ది వచ్చావు ఇక్కడికి, ఇదిగో నా కురు రాజ్యం అంతా నీదే, స్వేచ్ఛగా అనుభవించు అన్నాడు. కర్ణుడు అన్నాడు, తమతో నేను కూడా మైత్రిని కోరుతున్నాను, అలానే అర్జునుడితో ద్వంద్వ యుద్ధాన్ని కూడా కోరుతున్నాను అన్నాడు. ఇంకా అంతకన్నా హుషారు వచ్చింది అన్నప్పుడు దుర్యోధనుడికి, సమస్త శత్రువుల శిరస్సులపై నీ పాదాలు మోపు అన్నాడు. సింబాయుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, అప్పుడు కర్ణుడు తనను తిరస్కరిస్తున్నట్లుగా భావించాడు అర్జునుడు. కర్ణుడితో అన్నాడు అర్జునుడు కూడా, పిలువరిని పేరంటానికి వచ్చిన వాళ్ళు అడగకుండా మాట్లాడేవారు, ఏ లోకాలకు పోతారో ఆ లోకాలచే నా చేత చచ్చి నువ్వు కూడా పోతావు, అంటే నేను చంపుతాను అని చెప్పేశాడు. అప్పుడే విద్యార్థి దశలోనే అన్నమాట. విద్య ముగిసిన సందర్భంగా కుమారాస్త్ర విద్య ప్రదర్శన అయింది. ఆ సమయంలో వీళ్ళ మధ్యలో కర్ణుడు వచ్చాట. వీళ్ళ ప్రదర్శనలు అర్జునుడు ప్రదర్శన అవ్వగానే కర్ణుడు వచ్చాడు. కర్ణుడు అన్నాడు, ఈ రంగస్థలం వీరులందరికీ చెందింది, పరాక్రమవంతులు ఉన్న వాళ్ళందరికీ చెందింది, కాబట్టి నేను వచ్చాను. పిలవకుండా వచ్చానంటావేంటి? నేను బలం కలవాడిని కాబట్టి వచ్చాను. నీకు శక్తి ఉంటే బాణాలతో మాట్లాడు నాతో. ఇప్పుడు ఈ గురువుగారి సమక్షంలోనే నా బాణాలతో నీ తలను ఖండిస్తాను అన్నాడు. ఇప్పుడు వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, ఆ తర్వాత శత్రువుల చేత శత్రు విజేత అయిన అర్జునుడు ద్రోణుడి యొక్క ఆదేశంతో కర్ణుని సమీపించాడు. దుర్యోధనుడు కూడా యుద్ధ సన్నద్ధుడై ఉన్న కర్ణుణ్ణి కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత అర్జునుడి మీద ప్రేమతో రంగస్థలం వైపు చూపు సారించింద ఇంద్రుణ్ణి చూచి సూర్యుడు కూడా తన దగ్గరగా వచ్చిన మేఘాలని నశింపచేశాడు. వీళ్ళిద్దరు, కర్ణుడును అర్జునుడు, ఇద్దరు ఎవరో కాదు, సూర్యపుత్రుడు ఇంద్రపుత్రుడు కదా. అప్పుడు అర్జునుడు మేఘాల నీడలో దాగి కనిపించాడు. కర్ణుడు సూర్యుని కాంతి చేత ప్రకాశిస్తూ కనిపించాడు. కర్ణుడి వైపేమో ధృతరాష్ట్రుడు పుత్రులంతా నిలిచారు. ద్రోణుడు, కుపుడు, భీష్ముడు అర్జునుడి వైపు నిలిచారు. మళ్ళీ రంగస్థలం అంతగా రెండుగా చీలిపోయింది. సేమ్ ఇంతకుముందు దుర్యోధనుడు, భీముడు గదాయుద్ధం చేసినప్పుడు ఎలా రెండుగా విడిపోయారు. కుంతి మాత్రం మూర్ఛపోయింది పాపం. ఇద్దరు తన కుమారులే కదా, తనకు తెలుసు కదా. అప్పుడు విదురుడు దాసీ జనంని పంపించి ఆమెను పైన చందన జలాన్ని చల్లించి తప్పరిల్ల చేశాట మూర్ఛపోయిన కుంతిని. స్పృహలోకి వచ్చిన తర్వాత కుంతి తన కుమారులిద్దరిని చూసి కంగారు పడింది, కానీ వారిని వారించే ఉపాయం మాత్రం ఆమెకు తోచలేదు. అప్పుడు కృపాచార్యుడు ఇలా అన్నాడు, కన్నా, ఇతడు కుంతి యొక్క చిన్న కొడుకు పాండునందనుడు, కురువంశస్థుడు. నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాడు. నువ్వు కూడా ఇలాగే, నేను చెప్పాను కదా ఇతని కులం ఏంటో చెప్పాను, మరి నీ కులం కూడా చెప్పు. నీ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు, ఈ రాజలోకానికి తెలియచేయి. ద్వంద్వ యుద్ధం చేయాలి అనంటే సమాన స్థాయి కావాలి. నువ్వు ఏ వంశానికి భూషణుడు అయ్యావో చెప్పు అన్నాడు.
అది తెలిసిన తర్వాత మా నిర్ణయం చెప్తాం. నీతోటి అతను ద్వంద్వ యుద్ధం చేస్తాడా లేదా అనే విషయం మేము తెలుస్తాం. రాజకుమారులు ఎప్పుడు కూడా కులం తక్కువ వారితోటి, ఆచారంలో తక్కువ వారితోటి యుద్ధం చేయకూడదు, చెయ్యరు అన్నాడు గురువుగారు కృపాచార్యులు వారు. ఆ మాట విని కర్ణుడి వదనం సిగ్గుతో వాలిపోయిందయ్యా. వర్షపు నీటితో తడిసి వాలిపోయిన పద్మంలాగా కనిపించింది ఆ కర్ణుడి యొక్క ముఖం. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, కులము గలవాడు శౌర్యము గలవాడును అధిక శనగలవాడును భూతలమున రాజను నామము వెలసిల్లగదాల్చు 3 విధముల పేర్మిన్. అంటే కర్ణుడి యొక్క విద్యా ప్రదర్శన అర్జునుడు విద్యా ప్రదర్శనతో సమానంగా ఉందని ముందు చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇతడు వీరుడే, కాబట్టి అలా కూడా రాజుగా భావించాలి, ఇతన్ని కూడా రాజకుమారుడుగా భావించాలి అని సిద్ధాంతీకరించారన్నమాట. అయితే మీరు అంటున్నారు కదా, రాజు కానివాడిని తోటి అర్జునుడు యుద్ధం చేయడని. ఇదిగో ఇప్పుడే నేను కర్ణుణ్ణి అంగరాజ్యానికి అధిపతిగా చేస్తున్నాను అంటూ ప్రకటించేశాడు. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణం. సాయి కృష్ణ.